తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పొగాకు వేలం కేంద్రానికి వేలాదిగా పొగాకు బేళ్లను రైతులు తీసుకురావడంతో రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటీవల ధర పెరగడంతో రైతులు వేచి చూసే ధోరణితో పొగాకు బేళ్లను వేలం కేంద్రానికి తీసుకురావడం తగ్గించారు. అయితే పొగాకు వేలం ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించడంతో రైతులు కంగారు పడి 6,000 బేళ్లను ఒకేసారి తీసుకొచ్చారు. వందలాది ట్రాక్టర్లలో పొగాకు బేళ్లు తీసుకుని వచ్చి బారులు తీరడంతో గోపాలపురం రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎటు చూసినా 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే వేలం ప్రక్రియ ముగిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం తుబాకో బోర్డులో ఇక్కడ లో గ్రేడ్ బేళ్లు వేయటం జరిగింది. ఈ రోజున ఈ లో గ్రేడ్లు బాగా 50 రూపాయలకి కుదించడం వల్ల ఈ వరకు పోకని గత సంవత్సరం లో గ్రేడ్లు కూడా 200 పైన కొనటం జరిగింది. ఈ రోజున 50 రూపాయలు కూడా కొనే పరిస్థితి లేదు. ఇలాగైతే రైతులు బేర్లకే 3 లక్షలు ఇలా చేను కౌలు కూడా 70,000 తీసుకుని మరి తీసుకోవడం జరుగుతుంది. లాస్ మరి ఈ కౌలు రైతులు కూడా దీనివల్ల చాలా లాస్ పోతున్నారు. ఈ లో గ్రేడ్లు కూడా కవర్ చేసి ఉంటే మరి యావరేజ్ ప్రైస్ ఇస్తే రైతులకి కొంత లబ్ధి చేకూరే విధంగా ఉంటుంది. ధరలు గణనీయంగా తగ్గించేశారు. మినిమం 50 రూపాయలు కూడా కొంటలేదు వేలు. ఎక్కువ నోబీట్లు ఉన్నాయి. మొన్న అయితే 2,000 బేర్లు ఆక్షన్ జరిగితే సుమారు ఒక 800 బేర్లు నోబీట్లు అయినాయి. నిన్న సెలవు గురించి మొన్న నైట్ 8 వరకు నోబీట్ బేర్లు బయటకు వెళ్ళాలి. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఏర్పడి ఉంది. అవగాహన లేని మూలన మరి ఏం చేత తెలియదు కానీ బోర్డు వారు సుమారు రోడ్డుకి ఇరువైపులా బ్లాక్ అయిపోయింది.